చావు కారకమైనటువంటి సమాధానం చెప్పాలని చెప్పేసి దళిత సంఘాల ఐక్యవేదిక మీద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మోహన్ గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పెద్దలు మా గురువు మురళీ సార్ గారు, డాక్టర్ వంశతిలక్ గారు, కప్పల్ ప్రసాద్ గారు, భాస్కర్జీ గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్జీ గారు, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి విద్యార్థి పరిషత్ నాయకురాలు ఝాన్సీ గారు, అనేక మంది దళిత యువకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తాను. నేను జనరల్గా దళిత సంఘాల ఐక్యవేదిక అంటేనే కామన్గా సింబాలిక్ అందరికీ లెఫ్టిస్ట్ భావాలు గలే ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెడతారని చెప్పేసి వచ్చి చూస్తూ ఉంటుంది. మనోళ్ళకి ఇప్పటిదాకా వీళ్ళకి చెప్తా ఉన్నాం, మనగిన దళిత సంఘాల ఐక్యవేదిక అనేసరికి కొద్దిగా ఊహించుకుంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. దళిత సంఘాలు అంటేనే వాళ్ళని మనంగిన దాదాపు మనోళ్ళగిన చాలామంది ఫిక్స్ అవుతారు. మన దాంట్లో దళితులు లేరు, వాళ్ళ దాంట్లోనే దళితులు అని చెప్పేసి మానసికంగా ఫిక్స్ అయినటువంటి నాయకులు అనేక మంది మన పార్టీలోనే ఉన్నారు, మన సంఘాలనే కనిపిస్తూ ఉంటారు. అదొకటి బాధ అనిపిస్తూ ఉంటుంది. ఈ చరిత్ర చిన్న చరిత్ర కాదు. ఈరోజు ఒక బంటిరాజనే చనిపోయింది మావోయిస్టుల చేతిలో, ఒక దళిత సంబంధించినటువంటి అమ్మాయి చనిపోయిందని చెప్పేసి అనుకోవడం కన్నా వేలాది మంది దళితులు కమ్యూనిజం కారణంగా ఈరోజు వేలాదిగా చనిపోయినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారని చెప్పేసి మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు కమ్యూనిజం కారణంగా, నక్సలిజం కారణంగా అత్యధికంగా నష్టపోయినటువంటి జాతి దళిత జాతి. ఈరోజు గ్రామాలల్లో ఈరోజు వరకిన మారుమూల ప్రాంతాలు ఉన్నటువంటి గ్రామాలల్లో కనీసం బస్సు సౌకర్యం లేనటువంటి ప్రాంతాలు ఈ తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక గ్రామాలు ఉన్నాయి. దానికి ఒకటే ఒక కారణం, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిజం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నక్సలిజం కావచ్చు. ఇప్పటిదాకా భాస్కర్జీ చెప్పినటువంటి విషయాలు ఏవైతున్నాయో, తుపాకీతోనే మేము సాధిస్తామని చెప్పేసినటువంటి మాటలు ఏవైతున్నాయో, ఈరోజు దళితులల్లో ఆ ప్రేరణ చేసిన కారణంగా ఈరోజు వరకిన మనం చాలామంది కమ్యూనిజం మాయమైపోయింది, నక్సలిజం మాయమైపోయిందని చెప్తాము. ఆ కమ్యూనిజమే, ఆ నక్సలిజమే ఈరోజు కాంగ్రెస్ రూపాల్లో లేకుంటే టీఆర్ఎస్ రూపాల్లో అందులో జాయిన్ అయింది. ఈరోజు నక్సలిజంలో పనిచేసినటువంటి, కమ్యూనిజంలో పనిచేసినటువంటి వ్యక్తులు చాలామంది టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది, కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది. కానీ ముఖ్యంగా విషయం ఏంటంటే, నాకు దీనికన్నా ముందు ఒక 2-3 విషయాలు మీ అందరికి చెప్పదలుచుకున్నాను. మొన్నటికి మొన్న షాద్నగర్లో ఒక చిన్న సంఘటన జరిగింది. చిన్నది పెద్ద సంఘటన. అది హైదరాబాద్కు 30-40 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి షాద్నగర్లో ఒక దొంగతనం నెపంతో ఒక దళిత మహిళను తీసుకొచ్చి తన కొడుకు ముందల బట్టలు విప్పి ఆమెను విచారించినటువంటి విధానం ఏదైతున్నదో ఈరోజు సభ్య సమాజం అంతా మనం తలదించుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విషయం ఎక్కడనో ఉత్తరప్రదేశ్లో లేకుంటే గుజరాత్లో లేకుంటే బీజేపీ పాలిత ప్రాంతాలలో ఆ విషయం జరిగితే దేశవ్యాప్తంగా ఏ రకంగా ఊహించుకున్నామో ఒకసారి మనం ఆలోచన చేయాలి. మేము ఇట్లనే షాద్నగర్ పోతున్నట్టు పోయిన తర్వాత ఆమె చెప్పినటువంటి విధానం చూసిన తర్వాత మరి రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలు ఎక్కడ పోయినాయి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఎక్కడ పోయినాయి, మరి ఎందుకు పట్టించుకోలేకపోయినామో మాకు అర్థం కాదు, ఇప్పటికి అర్థమవుతాలి. దాని తర్వాత ఒకటి మరియమ్మ ఇష్యూ అయింది ఖమ్మంలో. సేమ్ ఇన్సిడెంట్ అదిగిన అది దొంగతనం నెపంతోనే ఆ మరియమ్మని తీసుకొచ్చి కొడుకు ముందల ఆమె హింసించిన విధానం లాస్ట్ లాకప్ డెత్ అయి చనిపోయింది. ఆ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ దళిత సంఘం మాట్లాడలే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కమ్యూనిస్టు నాయకుడు మాట్లాడలే. కానీ అదే ఆ రోజు మన పరివార క్షేత్రాలే మాట్లాడినాయి, ఈరోజు మన పరివార క్షేత్రాలు ఉన్నటువంటి దళిత సంఘాలే మాట్లాడినాయి.